నమస్తే అండి, నేను మీ శ్రీరామ్. కార్తీక శుద్ధ విద్య భగినీ హస్త భోజనం అని మనకు భారతదేశంలో ఉత్తర భారతదేశంలో మీకు భాయి దూజ్గా అనుకుంటాం. మనకి ఇక్కడ తెలుగు వాళ్ళందరం భగినీ హస్త భోజనం అంటూ ఉంటాం. యమద్వితీయ రోజు విశేషంగా చేసుకుంటాం. ఈ పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్నయ్య చెల్లిని రక్షించడానికి ఏమైనా చేయవచ్చు అన్న సందర్భంలో మన రక్షాబంధనం రాఖీని ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటాం, అంతకంటే ఎక్కువ చిత్తశుద్ధితో, అంతకంటే ఎక్కువ మమకారంతో అన్నయ్య మేలుకోరే చెల్లి ఎట్లా, మేలుకోరేటువంటి సహోదరి ఎట్లా ఆలోచిస్తుందో మనకి ఈ సందర్భంలో భగినీ హస్త భోజనం యమధర్మరాజు యమి వీళ్ళిద్దరు సోదరిమణి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కథ మనకు విశేషమైన ప్రాచుర్యంలో ఉంది. భగినీ హస్త భోజనానికి ముఖ్యంగా భగిని అన్న పేరులోనే ఉన్నది. భగిని అంటే సోదరి. హస్త భోజనం, ఇక్కడ హస్త భోజనం అని చెప్పడంలోనే మన వాళ్ళు అది చేత్తో వండి పెట్టమని పరోక్షంగానే మనకు చెప్పినట్టు మన వాళ్ళు పేర్లు పెట్టడంలో కూడా చాలా చక్కగా పెడతారు. ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సంస్కృత ఆంధ్రాల్లో ఏంటంటే మన పేరులోనే మీకు అన్ని తెలిసిపోతాయి అన్నమాట. అట్లా భగినీ హస్త భోజనం, ఈ భాయి దూజ్ రోజు ముఖ్యంగా మనం ఏంటంటే చెల్లిని లేదా అక్కయ్య ఇంటికి వెళ్ళి వారి చేతుల మీదుగా పెట్టినటువంటి భోజనం చేసి ఆ చెల్లెలిని లేదా అక్కయ్యని వారికి నమస్కరించి లేదా వారిని ఆశీర్వదించి వారికి మనం ఇవ్వగలిగినటువంటి కానుకలు అందజేసి మరి వారి చేతుల మీదుగా భోజనం చేసి రావడం వల్ల మనకు అపమృత్యు దోషం తొలగుతుంది అని చెప్తారు. దీనికి ప్రాచుర్యంలో ఉన్న కథని మరొకసారి మనం చెప్పుకొని, యమధర్మరాజు ఒకనాడు ఇలాగే యమద్వితీయ రోజు అలాగే యమీదేవి ఇంటికి వెళతారు. యమీదేవి ఆయన సోదరి. అక్కడికి వెళ్ళి యమీదేవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ సాదరంగా ఆయన్ని ఆహ్వానించి భోజనం పెట్టి ఆయన్ని సగౌరవంగా గౌరవించి ఆయనకి మనసుని సంతృప్తి చేస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యమధర్మరాజు దానికి ఎంతో సంప్రీతుడే, నీకు నేను చాలా సంతృప్తి పడ్డానమ్మా, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు యమీదేవి అడుగుతుంది, ఎవరైతే ఈ యమద్వితీయ రోజు, ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే వారి సోదరులకు పిలిచి ఆదరంగా భోజనం పెట్టి వారి సోదరుని గౌరవిస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోవాలి, వాళ్ళ సోదరులకు అపమృత్యు దోషం తొలగిపోవాలని చెప్పి వరం కోరుకుంటుంది. ఆ విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ భగినీ హస్త భోజనం అనే సాంప్రదాయం మనకు వాడుకలోకి వచ్చింది. మనకు ఇక్కడ ముఖ్యమైన సందర్భం, ఈ రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు కూడా స్వామి సోదరి లేకపోతే, చెల్లెళ్ళు లేకపోయినా, అక్కయ్యలు లేకపోయినా ఈయనకి కుదరదు అనమాట. స్వామికి కూడా కుదరదు. ఆయన ఆ సంతోషం కూడా మానవుడికి వచ్చినప్పుడు అనుభవిస్తూనే ఉంటాడు. అట్లా రాముడికి ఆయనకి దశరథుడి పెంపుడు కూతురు అయినటువంటి శాంతాదేవి భర్త ఋష్యశృంగుడు, వాళ్ళిద్దరు అక్కయ్య బావగారి ఇద్దరి అనుగ్రహంతోనే, ఇద్దరి సంకల్పంతోనే, వారి సమక్షంలోనే రామచంద్రమూర్తి కూడా కళ్యాణం చేశారు. రామచంద్రమూర్తి కూడా ఆ అక్కయ్య అంటే అంతే అనురాగంతో ఉండేవారు. తర్వాత కూడా మనకు మీకు సందర్భానుసారంగా చెప్పవచ్చు, లవకుశ సినిమాలో మన సినిమాటిక్ గా కూడా చెప్పాలన్నా కూడా లవకుశుల సందర్భంలో, లవకుశులు సినిమాలో కూడా సీతాదేవి నిండు గర్భిణిగా ఉండి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దుఃఖంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అట్లా ఉన్నప్పుడు శాంతాదేవి వచ్చి తమ్ముడిని పరామర్శిస్తుంది. నాయనా అని చెప్పేసి స్వాంతర వచనాన్ని చెప్పి తమ్ముడిని ఆ దుఃఖం నుంచి బయటపడేసి సాధారణంగా ఉండడానికి తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. అలాగే కృష్ణావతారంలో కూడా ఇక ద్రౌపది శ్రీకృష్ణుల యొక్క, లేకపోతే కృష్ణుడు సుభద్రల యొక్క వారి అనురాగాన్ని గురించి చెప్పడానికి మనకు మాటలు చాలవు. ద్రౌపదిని రక్షించడానికి ఆయన ఎట్లా నిండు కౌరవ సభలో ఎట్లా ప్రత్యక్షమయ్యాడో మనందరికీ తెలిసిన విదితమే. ఇక సుభద్రాదేవిని ఆయన కాచుకున్న విధానం ఈ రోజుకి మనం పూరి మహాక్షేత్రంలో ఈ రోజు చెల్లెని పక్కనే పెట్టుకున్నాడు, అన్నయ్యని పక్కనే పెట్టుకున్నాడు. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు అంటూ ఈ రోజు కూడా మనం పూరిలో రథయాత్ర చేసినాడు. ముందుగా జగన్నాథుడు, అలాగే సుభద్ర, బలభద్రుడు వీళ్ళందరికీ రథయాత్ర కూడా చేసుకుని వారిని మనం ఎంతో సంతోషంగా సుభద్రాదేవి జగన్నాథుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఇంత గొప్ప అనుబంధం మనం ఏంటంటే, మనకు చిన్నప్పటి నుంచి కూడా మన తోబుట్టువులతో మనకు అంత విశేషమైన అనుబంధం ఉంటుంది. మనకు అదొక స్వీట్ మెమొరీ, చెప్పాలంటే అదొక స్వీట్ మెమొరీ. తర్వాత మనం రక్షాబంధనం ఎట్లాగైతే మనం నిజంగా మనం రక్షిస్తామో తెలియదు కానీ, మనం రాఖీ కట్టించుకుని వారికి ఎంత మాత్రం రక్షణ ఇస్తామో తెలియదు కానీ, చెల్లెలు లేదా అక్కయ్య
తన తమ్ముడు లేదా అన్నయ్య బాగుండాలని, అంతకు 1000 రెట్లు కాదు 10,000 రెట్లు సుఖంగా ఉండాలి, తను బాగుండాలి, తన ఆయుష్ తన ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి, తనకు కావాల్సినటువంటి కోరికలు నెరవేరాలి అని నిరంతరం కూడాను మన శ్రేయోభిలాష్ లాగా మనకు ఆశీర్వచనాలు లేదా మనకు బెస్ట్ విషెస్ అందిస్తూ ఉంటారు సిస్టర్స్, చెల్లెళ్ళు కూడాను. అసలు మామూలుగా మనకు పాత సినిమాల్లో చెల్లెమ్మ అని పిలిచేవాళ్ళు, చెల్లెమ్మ అని పిలిచేవారు. అంటే మన సాధారణంగా మాట్లాడుకుంటే చెల్లి అమ్మలాగా మళ్ళీ చూడడం, ఆ చెల్లెలికే చెల్లు, అమ్మకే అంటే చెల్లెలికే చెల్లు అన్న పదానికి చెల్లు ప్లస్ అమ్మ అనుకోండి, మీరు చెల్లెమ్మ అనుకోండి. అంటే ఆ అమ్మలాగా నిన్ను ప్రేమించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చెల్లెమ్మే. అందుకే ఆ సోదరికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఈ భగిని హస్త భోజనం రోజు, ఈ భగిని హస్త భోజనం కూడా ఇక్కడ మనకు వేరు కారణాల వల్ల అది కేవలం మనం వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం కుదరని పక్షంలో కేవలం ఏదో ఒక రోజు ఆర్డర్ పెట్టుకుని తినేయడం అంటాము, లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళలేం కాబట్టి మీదేదో కానుక వారి కొరియర్ లో పంపించేయడము, వారికి ఏదో కొనుక్కోమని చెప్పేసి వారికి ఏదో ఫోన్ పేలో డబ్బులు పంపించడం, ఇది కాదండి భగిని హస్త భోజనం అంటే. ఆ రోజు కంపల్సరీగా అన్నయ్య లేదా తమ్ముడు వారి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ అక్కయ్య లేదా చెల్లెలు కూడాను వారికి పంచోపచారాలతో ముఖ్యంగా పూజ చేయాలి. పూజ అంటే ముఖ్యంగా మన ఇంటికి భగవంతుడు వచ్చినప్పుడు మనం గంధాన్ని సమర్పిస్తే భగవంతుడు దేవుడికి అర్పించినట్లే గంధాన్ని అలది, అలాగే వారికి పన్నీరు వారి మీద చిలికి, అలాగే వారికి దీపంతో కూడా వారికి హారతి ఇచ్చి, అట్లాగే ఆకాశ తత్వంతో నిండినటువంటి నీ ప్రేమని కూడా ఆయనకి పంచి, నీ చేత్తో వండినటువంటి పంచభక్ష పరమాన్నాలను ఆయనకి సంతోషంగా ఆయనకి అడిగినంత వరకు పెట్టి నివేదన చేసి ఆయన సంతృప్తిగా భోజనం చేసి వారి ఆశీర్వచనం, చిన్నవాళ్ళైతే అన్నయ్య ఆశీర్వచనం తీసుకొని అట్లా చేయడం వల్ల ఆ అపమృత్యు దోషం, అన్నయ్యకి అపమృత్యు దోషం తొలగిపోయి ఆ చెల్లెలికి కూడా అన్ని సవ్యంగా ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఏమిటంటే మనం కూడా ఎటువంటి కానుకలు ఇవ్వాలి, వెళ్ళినప్పుడు మన శక్తి కొలది, యథాశక్తి యథా మనస్సు అని మనకు తోచినంత మన శక్తి కొలది మనం పెట్టగలిగిన వాళ్ళు కేవలం గాజులు పెట్టలేని వాళ్ళు కేవలం మట్టి గాజులైనా ఇవ్వచ్చు, పసుపు కుంకుమలు ఇవ్వచ్చు, జాకెట్ బట్ట పెట్టి ఇవ్వచ్చు, లేదు మీకు స్తోమత ఉంటే ఒక మంచి చీర కొని ఇవ్వచ్చు. అట్లా కాదు మీకు బంగారం పెట్టగలిగే స్తోమత ఉంది అనుకుంటే బంగారు గాజులు లేకపోతే బంగారు ఉంగరము, మా అమ్మాయికి నెక్లెస్, మరి మీ తాహతను బట్టి మీ శక్తిని బట్టి మీ స్తోమతను బట్టి కూడా మీరు ఆ రోజు అమ్మాయికి చదివించుకోవచ్చు, అట్లా అమ్మాయిని సంతృప్తికరంగా చేయవచ్చు. ఈ విధంగా మీరు చేయడం వల్ల అమ్మాయిని సంతోషపెట్టడమే కాకుండా మీరు అక్కడ భోజనం చేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు వారిని, మీ అక్కయ్య బావగారిని లేదంటే చెల్లెలు బావగారిని మళ్ళీ తిరిగి మన ఇంటికి భోజనానికి ఆహ్వానించుకొని రండి మా ఇంట్లో వచ్చి భోజనం చేయండి అని చెప్పేసి మళ్ళీ మనం సతీ సమేతంగా మనం కూడా వారిని ఆహ్వానించి మన ఇంట్లో వారికి విందు ఏర్పాటు చేసి మనం పెట్టవలసినటువంటి మళ్ళీ వారికి కానుకలు ఏమైనా ఉంటే అక్కడ మన ఇంట్లో పెట్టేసి వారిని సగౌరవంగా గౌరవించుకోవడం మన సాంప్రదాయంగా వస్తుంది. భగిని హస్త భోజనం అనేది మన భారతదేశంలో అన్నా చెల్లెల మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసేటువంటి పండుగ. మనకు రక్షాబంధనానికి ఎంత విశేషమైన ప్రాముఖ్యం ఉందో ఈ పండుగ కూడా అంతే విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యతని గుర్తించి ఆ చెల్లెల దగ్గరికి వెళ్ళడం మీకు తెలుసు కదా, మనం పుట్టింటి సారె లేకుండా ఒక వ్రతం చేసుకోవడం కానీ, ఒక పూజ చేసుకోవడం కానీ, ఒక గృహప్రవేశం చేసుకోవడం, ఒక పెండ్లి చేయడం కానీ, ఒక ఉపనయనం చేయడం కానీ, ఒక బారసాల ఫంక్షన్ కానీ ఏది చెయ్యవాలన్నా కూడాను ముందు పుట్టింటి వాళ్ళు చీర పెట్టారా లేదా అన్నది పంతులు గారు కానీ వెంటనే అడుగుతారు. ఎందుకు? పుట్టింటి వారి దగ్గర నుంచి ఆశీర్వచనం అందుకుంటే అమ్మాయికి ఉండేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. అదే బట్టలతో మళ్ళీ ఆశీర్వచనం తీసుకోవాలంటే పుట్టింటి వారు పెట్టిన బట్టలు కట్టుకోమంటారు, అదే బట్టలతో ఆశీర్వచనం తీసుకోమంటే పుట్టింటి వారిని జీవిత కాలం పాటు ఎట్లా అమ్మాయికి దగ్గరగా ఉంచాలి అనే పద్ధతిలో మన వాళ్ళు దీన్ని చాలా కట్టుదిట్టంగా మనకు సాంప్రదాయబద్ధంగా కూడా కొన్ని పండుగల రూపంలోని కొన్ని సాంప్రదాయాల రూపంలో ఉంచారు. దాన్ని మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాం కూడా. అట్లా పాటించి మన మధ్య ఉన్న అనుబంధాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో చెల్లెలు కానీ అక్కయ్యలు కానీ కూడాను కేవలం భోజనం అంటే ఏదో ఇవాళ నీకు ఆర్డర్ పెట్టేస్తున్నాను, వెళ్ళేసి భోజనం చేసి ఏదో పిజ్జా పెట్టేశానురా, లేకపోతే ఇప్పుడే మీకు మీల్స్ ఆర్డర్ పెట్టేశానురా, లేకపోతే నువ్వు వెళ్ళి తినేసేసి అలాంటి పనులు చేయొద్దు దయచేసి.
మీకు చేతనైతే చేత్తో వడ్డించండి, లేకపోతే పర్వాలేదు. మీరు కలిసినప్పుడు వారికి ప్రేమగా వడ్డించండి, సరిపోతుంది. కానీ ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలన్న పద్ధతిలో మాత్రం చేసుకోవద్దు. ఈ పండుగ కేవలం సాంప్రదాయం కాదు, దీనికి విశేషమైన అపమృత్యు దోషం తొలగిస్తుంది. మీకు అన్నదమ్ములకు అపమృత్యు దోషం తొలగిస్తుంది. మీకు మహామృత్యుంజయ మంత్ర జపం కూడా ఆ రోజు చేస్తారు. ఓం త్ర్యంబకం అజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఇట్లా మృత్యుంజయ మహామంత్ర జపం కూడా చేస్తారు. మీరు ఈ మంత్రాన్ని కూడా ఆ రోజు పఠించడం ద్వారా కూడా అపమృత్యు దోషం తొలగుతుంది. ఇట్లా భారతదేశంలో ఇటువంటి ప్రేమలు అనుబంధాలు సతత నిరంతరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగినీ హస్త భోజనం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అన్నదమ్ముల మధ్య, మీ అక్కచెల్లెళ్ళ మధ్య మీ ప్రేమలు నిరంతరంగా ఇలాగే ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.